హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఆనియన్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కేజీ చికెన్ని 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నానండి. తర్వాత 2-3 స్పూన్స్ కారం వేసుకొని 1 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పెరుగు ఒక పావు లీటర్ అయితే సరిపోతుంది. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని అందులో బాగా పీసెస్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో 100 ml 150 ml వరకు ఆయిల్ పోసుకొని అందులో గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. పువ్వుతో సహా బిర్యానీ ఆకు, ఇలాచీ, పట్టా, సాజీరా అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక 2-3 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక లైట్గా సాల్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పూరికి కానీ, చపాతీకి కానీ, రైస్లో కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరొక 10-20 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నాక లో ఫ్లేమ్ పైన 10-20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి ఊరేంత వరకు కుక్ చేసుకున్నాక తర్వాత కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరో కొత్త రెసిపీతో కలుద్దామా? బాయ్ అండి. మరి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.